సో ఆన్లైన్ క్లాసెస్ బెటర్ అంటారా, కోచింగ్కి వెళ్ళి కోచింగ్ తీసుకుంటే బెటర్ అంటారా? అయితే వీలుగా ఉన్నటువంటి వాళ్ళు కోచింగ్ వెళ్ళడం బెటర్. కానీ కోచింగ్కి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వెంటనే అదే లెసన్ రివైజ్ కావాలంటే మళ్ళీ సార్ వచ్చి చెప్పలేడు కదా. సో యూట్యూబ్ ఛానల్ కానీ లేదా ఆన్లైన్ క్లాసెస్ అయితే ఎన్నిసార్లు రివైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని అంటారు. కానీ అప్డేట్ అంశాలు మాత్రం ఖచ్చితంగా ఆఫ్లైన్కే ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్డేట్ అంశాలు అంటే ఇటీవల జరిగినటువంటి అంశాలు. ఇప్పుడు ఇటీవల కాలంలో మనకు రీసెంట్గా జరిగినటువంటి క్రికెట్లో వరల్డ్ కప్ వచ్చింది. అలాగే ఈ రోజు నుంచి జరుగుతున్నటువంటి ఒలింపిక్ గేమ్స్లో సింధు పార్టిసిపేట్ చేయబోతుంది. సో ఆమె ఎలాంటి సాధించవచ్చు, గోల్డ్ మెడలా లేదా సిల్వర్ మెడలా, ఇలాంటి అప్డేట్ అంశాల మీద ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎందుకంటే గత వారంలో జరిగినటువంటి పరీక్షలు చూసినట్లయితే హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ కానీ, అలాగే గ్రూప్ 1 ప్రిలిమినరీ కానీ, ఆ తర్వాత ఏఈ ఎగ్జామ్స్ కానీ, అందులో చూసినట్లయితే కరెంట్ అఫైర్స్కి సంబంధించి అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాల మీద ప్రశ్నలు ఎక్కువ అడిగాడు. అంటే పుస్తకంతో పాటు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలు ఎక్కువ చదవాలి ఏ విద్యార్థి అయినా, అది జాగ్రఫీ అయినా పాలిటీ అయినా. ఒక హిస్టరీ మాత్రం ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలు ఉండవు. ఎందుకంటే చరిత్ర అంటేనే గతంలో జరిగినటువంటి అంశాలు. ఒక చరిత్ర మినహా మిగతా అన్ని సబ్జెక్టులకి అప్డేట్ అయినటువంటి అంశాలు చదవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూసుకుంటే ఇలా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. చాలామంది ఎక్కువ పుస్తకాలు తీసుకుంటూ ఉంటారు. అంటే ఒకే సబ్జెక్ట్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాగ్రఫీ చూసినట్లయితే మార్కెట్లో ఏ పుస్తకం వస్తే ఆ పుస్తకం తీసుకుంటారు. అంటే ఒక విద్యార్థి ఒక సబ్జెక్ట్కి అనేక పుస్తకాలు తీసుకోకుండా ఒకే పుస్తకాన్ని అనేక సార్లు చదివేటట్టుగా, అంటే ఒకే పుస్తకాన్ని ఎక్కువ సార్లు చదివేటట్టుగా చూడాలి. దాంతోపాటు దినపత్రికలు చదవడం మానేస్తారు చాలామంది విద్యార్థులు. ఎందుకంటే సోషల్ మీడియా రావడం ద్వారా న్యూస్ ఒకటి వస్తుంది కదా అనుకుంటున్నారు. కానీ ఈరోజు సివిల్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా న్యూస్ పేపర్ని బేస్ చేసుకొని ప్రిపేర్ అవుతున్నారు. ఒక హిందూ కానీ, డక్కన్ క్రానికల్ కానీ, ఇలా సివిల్స్కు ప్రిపేర్ అయిన వాళ్ళు చూసినట్లయితే. అయితే స్టేట్ గవర్నమెంట్ జాబ్లకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కనీసం ఈనాడు, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, ఇలా ఒక 2-3 దినపత్రికలు చూసినట్లయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాల మీద అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలు 2024లో మే నెలలో తుఫాను సంభవించినట్లయితే ఏ పేరు పెట్టాలని అనుకున్నారని అడిగాడు. సో రెమాల్ అనే తుఫాన్ అని పెట్టాలని అనుకున్నారు. అలాంటి జాగ్రఫీకి అప్డేట్ అంశాలు అడుగుతున్నాడు. ఇక పార్టీలో చూసినట్లయితే మరి రీసెంట్ మే నెలలో కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్స్ జరిగాయి. ఇవి ఎన్నో ఎలక్షన్స్ అడుగుతాడు. ఆ ఎలక్షన్స్లో ఎవరు విజయం సాధించారు, ఏ పార్టీ, ప్రాంతీయ పార్టీ లేదా నేషనల్ పార్టీయా, ఏ పార్టీ విజయం సాధించింది, ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధించింది, ఇలాంటి వాటిపైన ప్రశ్నలు అడుగుతాడు. అయితే కేంద్ర ఎన్నికల కమిషనర్ ఎవరు ఉన్నారు, ఆ తర్వాత ఎన్నికలు విజయం సాధించిన తర్వాత స్పీకర్ అంటే ప్రమాణ స్వీకారం చేయడానికి ప్రోటెమ్ స్పీకర్ అని ఉపయోగిస్తారు. ఇలాంటి వాటిపైన ప్రశ్నలు అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇక ఎకనామీలో చూసినట్లయితే మరి రాష్ట్ర ప్రభుత్వం నిన్నగాక మొన్న బడ్జెట్ ప్రొవైడ్ చేసింది. బడ్జెట్కి విద్యకి ఎంత కేటాయించింది, ఆరోగ్యానికి ఎంత కేటాయించింది, అలాగే రవాణాకి ఎంత కేటాయించింది అనే ప్రశ్నలు. అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలు ఎక్కువగా చదవాల్సి ఉంటుంది. అంటే పుస్తకంలో ఉన్నటువంటి అంశాలతో పాటు ప్రస్తుతం జరుగుతున్నటువంటి వర్తమాన అంశాలు కూడా చదవాల్సి ఉంటుంది. అందుకని దాన్ని స్టాక్ జీకే, స్టాండర్డ్ జీకే, స్టార్ జీకేగా పిలుస్తున్నారు. మొత్తానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అన్నిట్లో అవగాహన ఉండాలి. లైక్ జాగ్రఫీ కానివ్వండి, లేదంటే కరెంట్ అఫైర్స్ కానివ్వండి, ఇట్లా ప్రతి దాంట్లో అవగాహన ఉంటే సక్సెస్ అవడానికి మరిన్ని అవకాశాలు ఉన్నాయి అంటారు. జనరల్ స్టడీస్తో పాటు అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, సైన్స్ ఇవన్నీ జనరల్ స్టడీస్గా పరిగణిస్తున్నాం. అయితే వీటితో పాటు సెంట్రల్ జాబ్లు ప్రిపేర్ కావాలంటే ఖచ్చితంగా అంటే బ్యాంకింగ్ కానీ, రైల్వే కానీ, సీజీఎల్ కానీ ఇవన్నిటికీ ప్రిపేర్ కావాలంటే మ్యాథ్స్ అంటే ఆర్థమెటిక్, రీజనింగ్, అందులో ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. ఆర్థమెటిక్, రీజనింగ్తో పాటు ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ 3 సబ్జెక్టులకు ఒక 50% to 70% మార్క్స్ వస్తే జిఎస్కి కేవలం 30% మార్క్సే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు వస్తున్నవి. ఇవి అన్ని ఎగ్జామ్స్కి కామన్గా ఉండే టాపిక్స్. అదే రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమో జిఎస్ జనరల్ స్టడీస్ ఎక్కువ ఉండి ఆర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ తక్కువ ఉంటుంది. అంటే సెంట్రల్ జాబ్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మ్యాథ్స్కి మరియు ఇంగ్లీష్ సబ్జెక్టుల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. బ్యాంకింగ్ కానీ, రైల్వేలకు కానీ, అలాగే స్టేట్ గవర్నమెంట్ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ ఈ 3 ఎగ్జామ్స్కి అయితేనేమో జనరల్ స్టడీస్, జిఎస్
అంటే జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామీ, తెలంగాణ ఎకనామీ, ఇండియన్ ఎకనామీ, ఈ అంశాల మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. గ్రూప్ 4కి మాత్రం పేపర్ 1 మ్యాథ్స్ ఇచ్చాడు, పేపర్ 2 జనరల్ స్టడీస్ ఇచ్చాడు. సో అందులో పేపర్ 1 150 మార్కులు మ్యాథ్స్ ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. ఓకే. అంటే సబ్జెక్ట్ ఎగ్జామ్ని బట్టి ఆ పేపర్కి ఎన్ని మార్కులు వెయిటేజ్ ఉంటుందో దాన్ని బట్టి మనం చదవాల్సి ఉంటుంది అని చెప్పుకోవచ్చు.